హలో ఆస్పిరెంట్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనకి ఇండియన్ ఆర్మీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ గురించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం ఇవాల్టి వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే ఈ వీడియోలో భాగంగా మనం ఈ యొక్క డెసిగ్నేషన్స్ ఏంటంటే ఏ పోస్టులకి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మెన్షన్ చేశారు. తర్వాత ఎన్ని నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, సాలరీ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, తర్వాత స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలన్నీ కూడాను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే ఇవి లోవర్ డివిజన్ క్లర్క్, అదేవిధంగా ఫైర్‌మ్యాన్, క్లర్క్ కి సంబంధించి, తర్వాత కుక్, ఇలాంటివన్నీ వాషర్ మ్యాన్ కి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో వేరియస్ పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. టోటల్ గా 194 పోస్టులకు కానీ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికొస్తే ఎవరైతే 12థ్ క్లాస్ క్వాలిఫై ఉండి, అదే విధంగా ట్రేడ్ అంటే రిలవెంట్ ట్రేడ్ లో ఎవరికైతే సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఏవైతే ట్రేడ్ సంబంధించినటువంటి పోస్టులు ఉంటాయో వాటికి మస్ట్ అండ్ షుడ్ గా మీకు ఈ యొక్క సర్టిఫికేట్ అనేది కంప్లీట్ గా ఉండాలన్నమాట. సో కంప్లీట్ అయిపోయి ఉండాలి. సో మిగతా కొన్ని పోస్టులకు మాత్రం 12థ్ స్టాండర్డ్ క్వాలిఫై ఉంటే సరిపోతుందన్నమాట. సో అప్లికేషన్ ఫీ అనేది ఎంత అని చెప్పేసి నోటిఫికేషన్ లో మెన్షన్ చేయలేదు. సాలరీ విషయానికొస్తే వీళ్ళకి 5,200 నుంచి 20,200 రూపాయల వరకు వీరి యొక్క పే స్కేల్ అనేది ఉంటుందన్నమాట. అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసరికి ఇవాల్టి నుంచే మనకి ఈ యొక్క అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా 24th అక్టోబర్ తోటి ఈ యొక్క అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అయిపోతుందన్నమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోండి. సో దీని తర్వాత ఇక్కడ ఏజ్ విషయానికొస్తే మినిమం 18 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం 25 ఇయర్స్ ఉండాలి. దీంతో పాటు రెస్పెక్టివ్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కూడాను ఇవ్వటం జరిగిందనమాట. సో ఇందులో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీకి 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వటం జరిగిందనమాట. సో ఈ విధంగా అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఈ డే అంటే ఈ ఇయర్ తో పాటు ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడాను ఉంటుంది. సో ఈ ఏజ్ రిలాక్సేషన్ కి ఎవరైతే ఎలిజిబుల్లో సో వాళ్ళందరూ కూడాను ఈ యొక్క నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. నౌ కమింగ్ టు ద సెలక్షన్ ప్రాసెస్. సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకి 3 స్టేజెస్ లో జరుగుతుందన్నమాట. ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ రిటన్ టెస్ట్ అనేది 150 మార్క్స్ కి సంబంధించి ఈ యొక్క రిటన్ టెస్ట్ అనేది అన్ని పోస్టులకు సంబంధించి జరుగుతుందన్నమాట. సో ఈ 150 క్వశ్చన్స్ అనేవి కూడాను మనకి ఏవైతే మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కు ఉండే సబ్జెక్ట్సే ఉంటాయన్నమాట. లైక్ జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్. సో వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఈ యొక్క 150 క్వశ్చన్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. 150 మార్క్స్ అనేది కేటాయిస్తారన్నమాట. సో దీంట్లో ఎవరైతే మెరిట్ వస్తారో వాళ్ళకి ఈ ఉద్యోగాలు అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఎక్కడైతే ట్రేడ్ టెస్ట్, అదే విధంగా స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారో ఆ పోస్టులకు మాత్రం సెకండ్ స్టేజ్ లో భాగంగా ఈ యొక్క ట్రేడ్ టెస్ట్, అదే విధంగా స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసి ఈ యొక్క ఉద్యోగాలకి ఎంపిక చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా అయితే క్లియర్ గా సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకి నోటిఫికేషన్ లో మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, అదే విధంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో ఇది మనకి ఏదైతే ఇండియన్ ఆర్మీకి సంబంధించి వచ్చినటువంటి నోటిఫికేషన్ అన్నమాట. సో ఈ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, అదే విధంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ గా ఈ యొక్క నోటిఫికేషన్ కి అప్లై చేసుకోండి. అవకాశాన్ని అసలు మిస్ చేసుకోవద్దు. సో ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడాను మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉందన్నమాట. సో వీడియో కంటే ముందే ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడాను త్రూ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో ఆ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడాను వాళ్ళందరి కోసం డిస్క్రిప్షన్ లో నేను మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.